నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిరుద్యోగులకు శుభవార్తగా 17,000 ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని, అదేవిధంగా మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాల భర్తీ కోసం కేబినెట్ ఆమోదించడం, ఇది స్వాగతించడం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరొక వైపు ఐఏఎస్ల కమిటీ ఉద్యోగుల ఖాళీల వివరాలు తెలపడానికి 60 రోజుల్లో ఐఏఎస్ల కమిటీ కూడా ఒకవైపు వేసి రాష్ట్రంలో ఉద్యోగుల ఖాళీల సంఖ్యను కూడా ప్రభుత్వానికి నివేదించడానికి శాంతకుమారి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో రఘునందన్ గారు, సందీప్ సుల్తానియా గారు, ఇట్లా ఉన్నటువంటి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్లతోని జీడీఏ రఘునందన్ గారు అందరితోని ఒక కమిటీ వేసి ప్రభుత్వం కూడా నివేదిక కోరడం జరిగింది. తెలంగాణలో ఉద్యోగుల ఖాళీలైన వివరాలతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉండడానికి ఈ యొక్క నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయించడం అనేది గొప్ప హర్షించడం అనేది, స్వాగతించడం అనేది చారిత్రాత్మకమైనది. భవిష్యత్తులో కూడా తెలంగాణలో భారీ ఉద్యోగాల భర్తీ కూడా ఉండబోతుందనడానికి ఇది ఒక సంకేతమని కూడా గుర్తు చేస్తూ, ఐఏఎస్లు నియమించినటువంటి కమిటీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, యూనివర్సిటీలలో ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్తో పాటు ఇంకా ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలు ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ప్రభుత్వం ఒక ఆలోచనకు వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ 18 నెలల పరిపాలనలో ఒక ఊహించని పురోగతి, అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వేగవంతం కావడం, తెలంగాణ రాష్ట్రం వైపు ఇవాళ ప్రపంచం, దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా 18 నెలల పాలన, ముఖ్యమంత్రి గారు మంత్రులు నిరంతరం పనిచేయడం, ఒక విజన్ 2047 ఒక విజన్ పెట్టుకొని తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతన్నకు ఒక రాజును చేయాలి, మహిళలకు కోటీశ్వరుని చేయాలి, ఒక విధంగా ఇట్లా తెలంగాణ ఒక రోల్ మోడల్గా విద్య, ఉపాధి ఒక ఫ్రీ ఇవ్వాలనే ఒక ఆలోచనతోని తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తూ తెలంగాణ విద్య, ఉపాధి, ఉద్యోగాల భర్తీ ఆలోచనతోని ముందుకెళ్లడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఒక మంచి శుభవార్త రాబోతా ఉంది, మంచి భవిష్యత్తు ఉండబోతా ఉంది. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, కల్పించాలనే ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం ఇది గొప్ప నిర్ణయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నిరుద్యోగ మిత్రులందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు రాబోతుండడానికి ఇది శుభ సందర్భంగా మీ అందరికీ కోరుతూ, మీరందరూ కూడా ఇన్ని రోజుల పాటు ప్రభుత్వానికి, మరీ రానున్న రోజుల్లో మీరందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఒక విజన్ కావచ్చు, మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీ సహకారం, మీ సూచనలు కూడా ఈ ప్రభుత్వానికి అందించాలని కూడా కోరుతూ, మరొక వైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కూడా ఇది ఒక చారిత్రాత్మక అంశం. 70 ఏళ్ల హక్కులు, ఆకాంక్షల కోసం ఎదురు చూసిన బీసీలకు ఈ ప్రభుత్వం దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం 42% రిజర్వేషన్లు కల్పించడం అనేది ఇది గొప్ప సందర్భంగా భావిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. నమస్తే, థ్యాంక్ యూ.